శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. 99 టీవీ ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఆగస్టు 4వ తేదీ నుండి ఆగస్టు 10వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో కుజుడు గురువు, కర్కాటకంలో రవి, సింహంలో బుధుడు శుక్రుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహు, అలాగే చంద్రుడు కర్కాటకం, సింహ, కన్యా రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా విజయవంతమైన ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. వ్యాపారంలో కొన్ని లాభసాటి మార్పులు చేపడతారు. ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. స్త్రీల పేరు మీద చేసే వ్యాపారాలు ఈ వారం బాగుంటాయి. ఉద్యోగ జీవితం చాలా వరకు ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు అంది వస్తాయి. గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. కొద్దిపాటి శ్రమతో దాదాపు ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారు. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. విదేశాల్లో చదువుకోవడానికి వాళ్ళకు మంచి అవకాశాలు లభిస్తాయి. బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. కుటుంబ సభ్యుల సలహాల మేరకు ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. లీజులు, కాంట్రాక్ట్ విషయంలో నూతనమైన అగ్రిమెంట్స్ చేసుకుంటారు. ఆర్థిక పరంగా కొంత ఒడిదొడుకులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. కొత్త పెట్టుబడులు, వ్యాపార వ్యవహారాల్లో నిష్ఠాతుల సలహాలు పాటించండి. దానివల్ల మీకెంతో మేలు జరుగుతుంది. ఈ వారం ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ పరపతిని ఉపయోగించి మీ పనులను సానుకూలపరచుకోగలుగుతారు. మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు గాను మీరు చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. వృత్తిపరంగా తీరిక లేని వాతావరణం ఏర్పడుతుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. అధికారులతో ముఖాముఖి చర్చలు సాగిస్తారు. నూతనమైన బ్యాంకు ఖాతాలు ప్రారంభిస్తారు. ప్రయోజనాలు సాధించుకోవడం గాను మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోదరి వర్గంతో భేదాభిప్రాయాలు చోటు చేసుకునే అవకాశాలు గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. కీలకమైన వ్యవహారాల్లో నిదానించడం చెప్పదగిన సూచన. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి వినోద కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. కొన్ని విషయాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరావళి కుంకుమతో పూజ చేయడం చెప్పదగిన